వచ్చి భూములు కొలత కొలిచి రాళ్లు పాతిపోయినరయ్యా. నష్టపరిహారం తీసుకొని భూములు అప్పగించాలని నోటీసు కూడా జారీ చేసిండ్రు. అడ్డీకి పౌషేరిచ్చే పైసలతో మేమెట్లా బతకాలయ్యా? భూములు సేకరించడం అనేది 1894 భూసేకరణ చట్టం కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా భూముల్ని సేకరించకూడదు. నోటీసులు ఇచ్చిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కి విన్నవించుకోవచ్చు. ఆ అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ భూముల్ని సేకరిస్తున్నారో దానికి ఎంతెంత నష్టపరిహారం కావాలో తెలియజేయమని కలెక్టర్ గారు మళ్లీ మీకు నోటీసులు జారీ చేస్తారు. దానికి మీరిచ్చిన సమాధానం చూశాక భూమి కొలతల్ని బట్టి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారు. ఈ నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఇదంతా జరగాలి. ఇప్పుడు కూడా మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, మీరంతా వెళ్ళి సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉంటే ఏం చేయాలయ్యా? కలెక్టర్ గారు ప్రభుత్వ రేటును బట్టి ధర ప్రకటిస్తారు. అది ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులతో సంప్రదించి అందరికీ ఆమోదమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది రైతుల్ని, అంటే కట్మల్ లాంటి వాళ్ళని లోబర్చుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాల ఆశ చూపించి వాళ్లతో ఓ ధరకి ఒప్పుకోలు పత్రం రాయించుకుంటారు. ఇలాంటి రైతులు న్యాయం అడిగితే వాళ్ళని చూపించి మిమ్మల్ని కూడా బలవంతంగా ఒప్పుకోమని చెబుతారు. అలా ఒప్పుకోకుండా మీరంతా ఐక్యంగా ఉండి భిక్షపతి లాంటి అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలి. కానీ ఆ భిక్షపతిని ఎదుర్కోవడం ఎట్లాగయ్యా? పారిశ్రామికంగా దేశం ఎంతో ప్రగతిని సాధించినా ఇప్పటికీ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు ఎన్నికల్లో ఓటు వేయడానికి పనికొచ్చే ఓటరుగా మిగిలిపోయాడు. వ్యవసాయానికి శాశ్వత సదుపాయాలు కల్పించకుండా ఎన్నికల ముందు ఈ నాయకులు రుణాల మాఫీ, కరెంటు బిల్లుల మాఫీ అంటూ మాయమాటలు చెబుతున్నారు. అలా మాఫీ చేస్తామని అనడమే పెద్ద అవినీతి. ఆ అవినీతి మురికిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అదే మన దురదృష్టం. రాబోయే ఉప ఎన్నికల్లో భిక్షపతిని ఓడిద్దాం. వాడి ఓటమి మాత్రమే మన ఊరిని, మన భూముల్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్పల్లి చరిత్రలో కలిసిపోతుంది. పాతిపెట్టిన వికెట్లు పిక్కైర్రి 2 నిమిషాల్లో, లేకపోతే మిమ్మల్ని మాత్రం పెడతా కొడుక. మ్యాచ్ అయ్యేదాకా వికెట్లు పీకేది లేదు. ఎవంతరం మ్యాచ్ 5 నిమిషాల గ్రౌండ్ ఖాళీ చేయకపోతే కాదురా. ఏం రావు, పొద్దుగాలనే మీ నాయన కొత్త మొలతాడు కొనిచ్చినట్టున్నాడు. మొగం లెక్క మాట్లాడుతున్నావు. తప్పు మందే, టైం అయిపోయింది, గ్రౌండ్ ఖాళీ చేద్దాం పా. పిచ్చి మీద ఓట్ల మీద ఏం చేస్తున్నారా? ఏదైనా పని చేసుకోకుండా దిశని ప్రేమించుకున్నారు కదా, అందుకే ప్రేమించుకుంటున్నాం. ఈ ఊరికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి రా. అలాగే మాస్టర్. అతి వినయం ఆపండి. ఓకే సార్.
పేరు శ్వేత. మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మామింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాన్లంటే పట్నం పూరిలకు పిచ్చి క్రేజు. హాయ్. హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్? అంటే వచ్చింది ఎడ్డిది. అక్క, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా, శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క, నీకు తెలుసా మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా బావా, నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు, విల్ డూ దిస్ సమ్ అదర్ టైం, ఓకే? మేళం మోగే పిల్లాడు గళ్ళాడే, మేళం మోగే మేళం మోగే పిల్లాడు గళ్ళాడే, మేళం మోగే. అరే ఏమున్నది మామ పోరి, పాస్పోర్ట్ పోగొట్టుకునే ఇంద్రకన్య లెక్కన చూడంగానే నరాలు జిల్ అనే ఫిగర్ అంటే అట్లుండాలి. మనూర్లు ఉంటారు కాట్ల ముద్దులా తూని. మామా గప్పుడెప్పుడో చూసిన పోనీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటాం అంటే ఏంది కదా. మనిషికి తగ్గట్టు పేరు, పేరుకు తగ్గ రూపం. హా శ్వేత, పెట్టావు నా గుండె మీద వాత. బిల్లా కవిత్వం కూడా వచ్చేస్తుంది మావా. అంటే దాల్ మే కుచ్ బాల్ హే. అవునరా, ఇన్ని రోజులు జీవితం అంటే బీరు బిర్యానీలే అనుకున్నా. ప్రేమ కూడా ఉంటుందని తెలిసింది పోనీ చూసినాక. మరి వాణి హే బోని అయిందని ఇది అంతే. ఏమే రజని, ఎలా ఉన్నా? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాసా. ఏమే, ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస. బాబాయ్, ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా. తప్పులేమన్నా ఉన్నాయేమో, సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ అండి. నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. ఏమండి, ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు, Okay. రేపటి నుంచి వచ్చాయమ్మా. ఓకే, సరే అండి. లోపలికి వెళ్దాం రామ్మా. వెళ్ళండి. అమ్మ నేను క్లాస్ పోయి వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్, ఐమ్ శ్వేత. హాయ్, ఐఎమ్ సంపత్. అమ్మ నేను బయలుదేరుతా. అలాగే. టేక్ కేర్. మామా నేను ఆయన మేనేజ్ చేస్తా కదా. సంపత్తి గడుపుతున్నా. అరే రే 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 ఆగ్రా, వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లల చెప్పొచ్చావులేరా. నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడు. సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా అరే జరిగింది. నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా చేయండిరా. అయినా పొద్దు పొద్దున్న మా ఇంటి ముందు కాపు కాసారేంట్రా. ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు. బాయ్ సంపత్. బాయ్ శ్వేత. శ్వేత, శ్వేత హీస్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో, స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లనా? యా. పేరు వెరైటీగా ఉంది. మేళం మోగే పిల్లాడు గళ్ళాడే. పొద్దు పొద్దున ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్, జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలే నాయన. బాబు ఎంత ప్రయోజకుడయ్యండు. వెళ్ళొస్తానండి. చల్ల 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 చల్ల. ఏంది పొద్దు పొద్దున దుకాణం సురు చేసినావా? అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముందిరా భయ్. మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. జై
बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय నైనా నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అది జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ పిలిచి వస్తానంట్రా. ఈసారి ఏర్పాట్లన్నీ అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. బావా హాయ్. టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దొబ్బయా? డిస్కో రంగా పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్ లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూచించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. రెడీ 1 2 3 4 బావల సయ్యా బావల సయ్యా రిబోలా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి. ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని బీభత్సం సృష్టించే తీసుకోరంగా మీ ముందుకు రాబో. ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. పట్టుదల కాదురా పట్టుదల. ఓ యా. Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్న గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్. ఓకే. దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది? అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలన్నా ఏంది? డబ్బు కాదు న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు. సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా. దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా ఇస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చెయ్యి కొట్టవలసింది నా కదా. పైసలు పంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చింది నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టారులే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నారనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా. నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. నన్ను ఎదలే, నేను పోతా. ఒరే అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్ లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. వేయించినావా? యాడా గమ్ములా. సరే అడ్జస్ట్ అవుతాను. బస్ బస్ మస్తు ఖుషినదిరా పోయి. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది.
ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్ల మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది, లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతి గానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్రబాయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గాని తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు. గట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? మళ్ళీ మీ అయ్యాల కథేంద్ర పోయి ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి మా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త బెడుచుకోట్టు. ఎక్కడ చూసినా నీళ్ళ కరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకబట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారింట పోతూ మా నాయన చూసి లోటాన్ని కాలుతో తన్నిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగినంత బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే సరే నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? రంగా, నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చెప్పామా? పర్లేదు, నేను అర్జెంట్గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? రంగా రంగా రంగా, నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. చింది చోర్ సరే ఆగుబే ఆగు లాగు గుంజు तेरे मेरे बीच
వీనికి లేనట్టే మొత్తం మూసుకుంటాడు. అరే మామ, అయిందేదో అయింది, జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనే వేసుకొని పోతాడు. అట్లగిట్లా జరిగిందనుకో, అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇడతాం. తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైంది జంతు, కానీ ఇక పోరి కైలోకి చెప్పాలంటే కష్టం మామ. ఆ పోరి ముంగడు నిలబడి మాట్లాడుతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి, బొడ్డుక నరం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికాయ, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డని పెట్టుకరా పోరి. రైట్, సరే బాబా, అలాగే. పోరి జల్దీ రా. రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతావు? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. మామా, వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనుకోరు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా ఎగ్ తెలుస్తున్నాను, హార్మోని పెళ్ళేసి నలిపేస్తాడు రా, ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానమా? ప్రేమించిందేవాడు నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా. రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే. అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తున్నాను, రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతం. ఇప్పుడు చెప్పురా నీ రొల్లేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాలా. బాగుంది. రాయ్, నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కలా హైవేలో లారీలు వెంబడి పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలక పచ్చ చుడిదా తీసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు సొడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లేటరు నువ్వే తీసుకుపోయి అతనికి. నేనా? ఈ విషయం మా అమ్మ చూసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. నా పని అయిపోయింది. గుడ్డి సంపత్గా. అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా. అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే నన్ను వదలండిరా ప్లీజ్ రా. అరే ఎందుకు నన్ను రౌండ్ చేశారు? రౌండ్ అప్ కాదు కూడా, కోసి కారం పెడతా. అరే ప్లీజ్ రా. అరే వెళ్ళిపోతారా? అరే నాకేం నువ్వు కాదు శ్వేత బండ్లు పెట్టి. అరే నన్ను వదిలేండిరా. అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలీదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా, ఈ లెటర్ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసే చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామా అత్తొస్తుంది. వస్తాందా? వద్దు మామా, సిగ్గున్నా తిరుగు. I love you, Baba.